మొదటిగా రూతు సాక్ష్యము ఏమిటో చూద్దాం. 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే 10వ వచనము చివరి భాగము. బోయజ్ అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిన. సో రూతు చేసిందంతా చెప్పుకుంటూ, నువ్వు నీ అత్తకు చేసింది కూడా మాకు తెలుసు, మేము విన్నాం దాని గురించి. అంటే నువ్వు నీ అత్తను పట్టించుకున్నావు, నీ అత్తకు మేలు చేశావు, నీ అత్త యొక్క బాగోగులు పట్టించుకున్నావు, నీ అత్త కొరకు నువ్వు చాలా కష్టపడ్డావు అనే విషయాలు ఇక్కడ నేను ఎరుగుదును, ఈ ఊరు వాడా చెప్పుకుంటున్నారు అనేది బోయజు యొక్క ఉద్దేశమై ఉండాలి. బోయజు చెప్పిన మాటలు మాత్రమే కాదు, అక్కడ జరిగిన సన్నివేశాలు కొన్ని మనం చూస్తే రూతు తన అత్త అయిన నయోమి పట్ల చాలా శ్రద్ధ కలిగి బాధ్యతతో ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. వీరు మోయాబు దేశం వచ్చినప్పుడు కోడలైన రూతు అత్త అయిన నయోమితో ఏమని అందో మనకు తెలుసు. 2వ అధ్యాయంలో ఏమంది? ఒకవేళ ఇలా అందా, ఓ అత్త, నీకు ఈ ప్రాంతమంతా తెలుసు, పొయ్యి పరిగ వేరుగురా పో, నీకు తెలుసుగా, అందరూ వెళ్ళి తీసుకురా పరిగా, లేదంటే ఎక్కడన్నా అరువు తీసుకురా అని తన అత్తను పంపించింది ఆ రూతు? లేదు, పంపించలేదు. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో నయోమి ఏమంది? నేను ముసలిదానను అని అంది. కాబట్టి రూతు కోడలుగా, ఒక యవ్వన కోడలుగా తన అత్త యొక్క స్థితిని ఎరిగింది. అయ్యో, నా అత్త వృద్ధురాలు, ముసలిది, నేనే వెళ్ళాలి, నేనే కష్టపడి ఈ యొక్క ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ని నేనే అని గ్రహించింది. అందుకే అత్తను అడుగుతుంది, నీ సెలవైన ఎడల నేను వెళ్ళి పరిగెను వేరుకొస్తాను అని చెప్పి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం జరిగింది. ఆమె చెప్పినట్లుగానే వెళ్ళి పరిగెను ఏరుకొచ్చి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడా రూతు, ఇది నేను కష్టపడి తెచ్చా, నువ్వు కష్టపడింది కాదు కదా, నా వంట నాదే, నీ వంట నీదే, ఇద్దరం కిచెన్లు విడగొట్టుకుందాం అన్నట్లుగా ప్రవర్తించినట్లుగా ఎక్కడా మనకు కనిపించదు. తీసుకొచ్చిన పరిగెను ఇద్దరు కలిసి వండుకున్నారు, భుజించినారు, ఒకే చోట జీవించారు. అంతేకాకుండా మరి రూతు అత్తకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చింది. మీరు గమనించారో లేదో? బోయజు ఇచ్చినటువంటి పేలాలు తీసుకొచ్చి సాయంత్రం పూట అత్తకి ఇచ్చింది, అత్త ఈవినింగ్ స్నాక్స్ తెచ్చానని. అంటే ఈ విధంగా రూతు యొక్క ఈ సన్నివేశాలు, బోయజు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే, రూతు తన అత్తను పట్టించుకుంది, తన అత్త యొక్క బాగోగులు చూసుకుంది, చాలా కష్టపడి తన అత్తను జాగ్రత్తగా చూసుకుందని చెప్పవచ్చు. ఈ విధంగా రూతు తన అత్తను పట్టించుకోవటం మాత్రమే కాదు, తన అత్త మీద ప్రేమను కూడా చూపించింది. ఆ ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారంటే 4వ అధ్యాయం 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు అనొచ్చుగా. అంటే ఇరుగు పొరుగు వారు అంటున్న మాట, నయోమితో మాట్లాడుతున్నారు, నీ కోడలు అనయొచ్చుగా, అంటలేదు, నీవు ప్రేమించిన నీ కోడలు అంటున్నారు. అంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళ కోడలు అంటే రూతు అనే కోడలు తన అత్తను ప్రేమిస్తుంది అనే విషయం తెలుసు. ఇక్కడ మనం ఒక ప్రశ్నను లేవనెత్తుకోవాలి. రూతు తన అత్తను పట్టించుకుంటుందని, రూతు తన అత్తను ప్రేమిస్తుందని ఎవరు చెప్పారు ఇరుగు పొరుగుకి? ఇక్కడేమో స్త్రీలు మాట్లాడుతున్నారు, అక్కడేమో బోయజు మాట్లాడుతున్నాడు. రూతు తన అత్తను పట్టించుకుందని, రూతు తన అత్తను ప్రేమించిందని వీళ్ళకి ఎలా తెలిసింది? బయట ఉన్న వాళ్ళకి, కుటుంబంలో విషయం బయట ఎలా తెలిసింది? ఎవరు చెప్పుండాలి? ఈ కుటుంబంలో 3వ వ్యక్తి ఉన్నాడా? లేడు, ఇద్దరు ఉన్నారు. మరి ఎవరు చెప్పారు బయట? రూతే వెళ్ళి చెప్పుకుందా, నేను మా అత్తను పట్టించుకుంటా బాగా, నేను మా అత్తను ప్రేమిస్తా బాగా? ఎవడు నమ్మేవాడు కాదు. నీ సాక్ష్యం నువ్వు కాదు, నీ అపోజిషన్ చెప్పాలి. అపోజిషన్ అని ఎందుకన్నానంటే తెలుసుగా, అత్త కోడల కాంబినేషనే కాంబినేషన్. సో ఎవరు చెప్పుండాలి? ఖచ్చితంగా నయోమియే చెప్పుండాలి. నయోమి నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు, లేదంటే పక్కనున్న వీధిలో ఉన్న వాళ్ళతో మరి కూర్చొని సంభాషిస్తున్నప్పుడు చెప్పుండాలి, అమ్మా నా కోడలు మోయాబీయురాలు, ఒక అన్యురాలు, అయినప్పటికీ చాలా మంచిది, నన్ను ఎంత పట్టించుకుంటుందో, నా ఆలనా పాలన ఎంత చూసుకుంటుందో, కష్టపడి తీసుకొచ్చిన ఆహారాన్ని నాకు వండి పెడుతుంది, అంతేకాదు నా మీద ప్రేమను కూడా చూపిస్తుంది అనే విషయం ఖచ్చితంగా అత్తే చెప్పుండాలి. లేకపోతే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అత్తే చెప్పింది అంటే ఖచ్చితంగా అత్తే తన కోడల గురించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చింది. అంటాను, వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఎంత శ్రేష్టమైన సాక్ష్యాన్ని రూతు సంపాదించుకుందో మనమిక్కడ అందరం గమనించాలి. బైబిల్లో దేవునికి ఇష్టమైన మంచి సాక్ష్యం కలిగిన రాజు ఎవరు అంటే పలానా వ్యక్తి అని చెప్పాలి. లేదా దేవుడికి ఇష్టమైన, దేవుణ్ణి మహిమపరిచిన ప్రవక్త ఎవరు అంటే పలానా పేరు చెప్పాలి. అలానే దేవుణ్ణి సంతోషపెట్టిన భర్త ఎవరు అంటే, భార్య ఎవరు అంటే, కపుల్ ఎవరు అంటే, కుమారుడు ఎవరు అంటే పలానా 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 పేర్లు చెప్పాలి. అలానే బైబిల్లో దేవుణ్ణి సంతోషపెట్టిన మంచి సాక్ష్యం కలిగిన కోడలు అంటే ఏమి పేరే చెప్పాలి? ఎవరు?
రూతు పేరే చెప్పాలి. మొదటి వరుసలో రూతునే పెట్టాలి. అంత మంచి సాక్ష్యము, అంతగా దేవుణ్ణి మహిమపరిచింది. ఈ రూతు పుస్తకంలో యాక్చువల్గా రూతు యొక్క విశ్వాసము బహుగా రాయబడింది. ఆమె మోయాబు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా విశ్వసించి ముందడుగు వేసిందో, ఇక్కడికి వచ్చాక కూడా విశ్వసించి కష్టపడి ఎలా పనిచేసిందో, మరి బోయజు ఎలా ఆశ్రయించిందో, ఇవన్నీ ఆమె యొక్క విశ్వాసము యొక్క ఫలముగా మనం చూస్తాం. కానీ ఇది ధ్యానించినప్పుడు నాకేమర్థమైందంటే, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బెస్ట్ బిలీవర్, షీ ఈజ్ ఆల్సో ఎ బెస్ట్ డాటర్ ఇన్ లా. ఈమె కేవలము శ్రేష్టమైన విశ్వాసి మాత్రమే కాదు, ఈమె శ్రేష్టమైన కోడలు. శ్రేష్టమైన కోడలు. బైబిల్లో నేను మీకు ఇంకొక కాంబినేషన్ చూపిస్తాను, ఇంకొక అత్తను చూపిస్తాను, ఇంకొక కోడలను చూపిస్తాను. ఆ అత్త కూడా తన కోడల గురించి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? వీరి వలన నా ప్రాణము విసిగిపోయింది, అత్తామామలమైన మాకు మనోవేదనగా ఉంది వీళ్ళను బట్టి అని ఒక అత్త అంది. ఎవరా అత్త? గుర్తొస్తుందా? రిబ్కా. రిబ్కా తన కోడళ్ళ గురించి ఏమందో ఒకసారి ఓపెన్ చేద్దాం. జెనసిస్ ఆదికాండం 26:34. ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాసెమతును పెండ్లి చేసుకుని వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేశారు. ఇంకొక పేజ్ తిప్పండి, 27:46. 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకు ప్రయోజనమేమి? అంటే ఈ కోడళ్ళ గురించి ఈ అత్త సాక్ష్యం చెప్తుంది. సో ఈ కోడళ్ళు అత్తను విసిగించారు, అత్తను పీక్కు తిన్నారు, అత్త మామలను ఆయాస పెట్టారు. అంటే ఎంత బ్యాడ్ టెస్టిమనీ అత్త కోడళ్ళ గురించి ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి కోడలను, ఇక్కడున్న ప్రతి కోడలను నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు రూతు అనే కోడలు లాంటి కోడళ్ళ, లేదంటే రిబ్కా కోడళ్ళ లాంటి కోడళ్ళ? అంటే మీరు ఈ రెండిటిలో ఏ గుంపులో ఉన్నారు? మీ అత్తలను విసిగించి పీక్కు తినేటువంటి వారిగా మీరున్నారా, లేదంటే మీ అత్తను ప్రేమగా పట్టించుకునేటువంటి రూతు గుంపులో మీరున్నారా? క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి కోడలు వరుసలో నిలబెడితే, వారి ఎదురుగా వాళ్ళ అత్తలు నిలబెడితే, వాళ్ళ అత్తలు ఆ కోడళ్ళ గురించి ఏం సాక్ష్యం చెప్తారో నాకు తెలియదు. కానీ ఆ సాక్ష్యాలను దేవుడు వినగలడా? ఆ సాక్ష్యాలు దేవుడి యొక్క చెవులకు వినసొంపుగా ఉంటాయా, లేదా దేవుడికి ఆయాసం కలిగిస్తాయా? ఆలోచించండి మీరే. మనమేంటో బయటపడే స్థలం మన గృహం. గుర్తుంచుకోండి, మనమేంటో బయటపడే స్థలం మన గృహం. సో ఈరోజు మరి ఇక్కడ కోడలు అనే సందర్భం వచ్చింది కాబట్టి కోడలు అని నేను చెప్తున్నాను. కానీ ఆ కోడలుకి అందరూ దాన్ని అప్లై చేసుకోవాలి. కుటుంబంలో మనందరికీ ఒక్కొక్క పాత్ర ఇవ్వబడింది. నువ్వు ఒక అత్తవైతే నీ కోడలు నీ గురించి ఏం చెప్తుందో పరీక్షించుకోవాలి. నువ్వు ఒక అల్లుడువైతే నీ అత్త మామలు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారో ఆలోచించుకోవాలి. నువ్వు ఒక భర్తవైతే నీ భార్య ఏం చెప్తుంది, నువ్వు ఒక భార్యవైతే నీ భర్త ఏం చెప్తుంది. ఈ విధంగా మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మన గురించి సాక్ష్యం ఏం చెప్తారని ఊహించుకోండి మీరు. సో ఇక్కడ సందర్భం కోడలు కాబట్టి నేను మెసేజ్ అంతట్లో కోడలు కోడలు అనుకుంటూ పెడతాను. ఆ కోడల దగ్గర మీరు భర్త అయితే భర్తను పెట్టుకోండి, భార్య అయితే భార్యను పెట్టుకోండి, అత్త అయితే అత్తను పెట్టుకోండి. కానీ టార్గెట్ మాత్రం కోడలే ఈరోజు. సో కోడళ్ళే. ఎందుకంటే దేవుడి యొక్క విధానం కుటుంబంలో జరగాలంటే ఒక యవనస్తురాలైన కోడలు దేవుని చిత్తంలో ఉండాలి. అవర్ హోమ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ అవర్ ట్రూ కలర్ ఈజ్ రివీల్డ్. మన యొక్క గృహాలే మన యొక్క నిజ బ్రతుకులను బయటకు తీసుకొచ్చేవి. మన గృహాల్లోనే మనమేంటో కనిపిస్తాం. వారేంటో మీకు తెలియాలంటే వారింటికి వెళ్ళండి, లేదా కనీసం వారింట్లో సీసీటీవీ అన్న పెట్టండి. రీసెంట్గా ఒక భర్తకు డౌట్ వచ్చింది, నా భార్య నా అమ్మను బాగా చూసుకుంటుందా లేదా డౌట్ వచ్చింది. సో ఆఫీస్కి వెళుతూ, మరి ఈ రోజులు అంతా సీక్రెట్గా వచ్చేసినాయి కదా, తెలియకుండా అక్కడ ఒక కెమెరా పెట్టేసాడు. తర్వాత చూసుకుంటే తన భార్య తన అత్తను, అంటే భర్త యొక్క తల్లిని తిడుతుంది, కొడుతుంది, నెట్టేస్తుంది. అది చూసి భర్త గుండె తరుక్కుపోయింది. డొమెస్టిక్ వైలెన్స్ అంటాం కదా, అది బహుగా ఉంది ఈ యొక్క ప్రస్తుత ప్రపంచంలో. వి ఆల్వేస్ యాక్ట్ అవుట్ సైడ్ హోమ్ బట్ నాట్ ఇన్సైడ్ హోమ్. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు ఇంటి గడప దాటాకే నటిస్తాం, కానీ ఇంటి గడప లోపల మనం నటించం. మన నిజత్వం బయటపడుతుంది. మనమేంటో బయటికి కనిపించేది మన గృహాల్లోనే. ఉదాహరణ చెప్తాను. మనం ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు షర్ట్ వేస్తాం, షర్ట్ మీద కోట్ వేస్తాం, కోటు మీద సూట్ వేస్తాం, చాలా హుందాగా కనిపిస్తాం, నలుగురిలో ఆర్భాటంగా కనిపిస్తాం. కానీ ఇంటికి వెళ్ళాక వీటన్నిటితో పడుకుంటావా?
తీసేసి సింపుల్ వేర్లోనికి వచ్చేస్తాం. అంటే సాధారణమైన దుస్తులతో ఇక ఇంట్లో పనులు చేసుకుంటాం. సో అలానే చాలామంది ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తమ ప్రవర్తనకి తమ భక్తికి ముసుగులేస్తారన్నమాట. ఒకదాని మీద పొరేస్తారు. ఇక చర్చిలో ఎంత భక్తుల్లా కనిపిస్తారో, పాటలు పాడేటప్పుడు, వాయిద్యాలు వాయించేటప్పుడు, స్క్రిప్చర్ చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎంత హుందాగా, ఎంత మృదుత్వమో, వాళ్ళ మాటల్లో ఎంత దయారసమో, వాళ్ళ యొక్క క్రియల్లో ఎంతో భక్తి కనబరిచినట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళ ఇళ్ళకెళ్ళండి, వాళ్ళ బతుకులు బయటపడతాయి. కానీ వాళ్ళ ఇళ్లలో ఉన్నవారు వీరి గురించి సాక్ష్యం చెబితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ గురించి. అసలు నిజంగా మనందరము కుటుంబాల్లో ఒక పాత్ర మనకుంది. అంటే నీకు ఒక భర్త అనే పాత్ర ఉంది, భార్య అనే పాత్ర ఉంది, కోడలు అనే పాత్ర ఉంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఐ వాంట్ టు బి ద బెస్ట్ డాటర్ ఇన్ లా, ఐ వాంట్ టు బి ద బెస్ట్ వైఫ్, ఐ వాంట్ టు బి ద బెస్ట్ మదర్ ఇన్ లా. నేను ఒక శ్రేష్టమైన కోడలుగా ఉండాలి అన్న ఆశ నీకు ఎప్పుడైనా రగిలిందా? అసలు అలాంటి ఆసక్తి నీకుందా? ఇక్కడ రూతు శ్రేష్టమైన కోడలు. బైబిల్లో సొలొమోను రాజు గురించి మనం చదువుతాం. అతను పట్టాభిషేకం కలిగి మరి రాజుగా పెత్తనం తీసుకున్నప్పుడు దేవుడు అతను అడుగుతాడు, వాట్ డూ యూ వాంట్? ఏం కావాలి నీకు? సొలొమోన్ అడుగుతాడు దేవుడు. అప్పుడు సొలొమోన్ ఏమంటాడు? మరి స్క్రిప్చర్ చూడటానికి టైం లేదు కానీ నేను డైరెక్ట్ చెప్పేస్తాను. అప్పుడు సొలొమోన్ ఏమంటాడు? అయ్యా, నీ దాసుడనైన నేను బాలుడనైన నన్ను రాజుగా నియమించావు. నేను న్యాయపు తీర్పులు తీర్చాలి, నేను మంచి చెడులను వివేచించాలి, పరిపాలన బాగా చేయాలి. కాబట్టి నాకు వివేక హృదయం దయచేయి అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఓవరాల్గా ఆయన చెప్పింది అంతటిని ఒకటిగా చెప్పాలంటే ఆయన ఏమడిగాడంటే, లార్డ్ మేక్ మీ ఏ బెస్ట్ కింగ్, నన్ను ఒక శ్రేష్టమైన రాజుగా చెయ్యి, న్యాయాలు చక్కగా నేను నిర్వర్తించాలి, మంచి చెడుకి వివేచన నాకు ఉండాలి. అంటే ఇంతమంది ప్రజల మీద నన్ను అధిపతిగా పెట్టావు కాబట్టి నేను రాజుగా నా రోల్ని, ఇక్కడ నేను రాజుని కాబట్టి ఆ రోల్ని నేను చాలా చక్కగా నిర్వర్తించాలి అనేది అడిగాడు ఆయన. అది ఆయన ఉద్దేశం. అక్కడ దేవుడు వెంటనే అంటాడు, నువ్వు ధనమునైనను ఆయుష్నైనను పలానా అయినను అడగాల్సింది అడిగావని దేవుడు కూడా అప్రిషియేట్ చేస్తాడు. సో ఈ రోజుల్లో ఒక కోడలు ఎందుకు అడగకూడదు? వివాహమైనప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, మరి కాపురానికి వచ్చినప్పుడు, దేవా ఈ కుటుంబంలో నేను బెస్ట్ కోడలుగా మార్క్స్ తెచ్చుకోవాలి. ఒక భార్య ఎందుకు అడగకూడదు? ప్రభా నేను ఒక మంచి భార్యగా మార్క్స్ తెచ్చుకోవాలి. ఒక అల్లుడు ఎందుకు అడగకూడదు? నేను బెస్ట్ అల్లుడుగా ఉండాలి అని ఎందుకు అడగం? నవేడేస్ వీఆర్ బెస్ట్ బిలీవర్స్ ఇన్ చర్చ్, మినిస్ట్రీ, సెక్యులర్ జాబ్స్. అంటే మనం చర్చిలో కానీ, మినిస్ట్రీలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మనం చాలా బెస్ట్ పర్సన్స్గా కనిపిస్తాం, అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తాం. కానీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత దేవుడు బాధపడేటువంటి సంఘటనలు మన ద్వారానే జరుగుతాయి. గుర్తుంచుకోండి, మీ యొక్క ఫ్యామిలీ మెంబరే మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేకపోతే, అంటే నువ్వు ఒక కోడలవైతే నీ అత్త అప్రిషియేట్ చేయలేనప్పుడు, నువ్వు ఒక భార్యవైతే నీ భర్త అప్రిషియేట్ చేయలేనప్పుడు, నువ్వు ఒక భర్తవైతే నీ కుటుంబంలో ఉన్న పలానా వ్యక్తి నేను అప్రిషియేట్ చేయలేనప్పుడు, ఇక నువ్వు చచ్చిపోయాక దేవుడి దగ్గరికి వెళ్తే బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడని నువ్వెలా అనుకుంటున్నావు? నీ పాస్టర్కి తెలియదేమో నీ ఇంట్లో బతుకు, కానీ దేవుడికి తెలుసు నీ ఇంట్లో బ్రతుకు. కాబట్టి మనకు టెస్టిమనీస్ ఎక్కడ ఉండాలి అంటే ఇళ్లలో ఉండాలి. వి ఫెయిల్డ్ అట్టర్లీ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మనం చాలాసార్లు గృహాల్లో విఫలమయ్యాం. మన గృహంలో ఉన్న సొంత వారు మన గురించి ఏం చెప్తారు? ఇక్కడ నయోమి చెబుతుంది, నా కోడలు మంచి కోడలు, నా కోడలు చాలా కష్టపడుతుంది, నా కోడలు నన్ను బహుగా ప్రేమిస్తుంది. ఈ సాక్ష్యం మీరు సంపాదించుకున్నారా? ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు చెప్పనివ్వండి. అవును, కొన్నిసార్లు మనం ఎంత మంచిగా వ్యవహరించినా, ఎంత ప్రేమ చూపించినా, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే బయటికి వెళ్ళి పూర్తి భిన్నంగా మాట్లాడతారు, అబద్ధాలు చెబుతారు, అంటే ఫాల్స్ విట్నెస్ ఇస్తారు. నువ్వు కష్టపడి ఒక కోడలుగా పనిచేస్తున్నప్పటికీ, ఇంట్లో చాకరీ అంతా నువ్వు చేస్తున్నప్పటికీ, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి దాన్ని రివర్స్ చేసి చెప్తారు, దాన్ని వేరే అర్థంతో చెబుతారు, నీ యొక్క మాటల్ని, నీ క్రియల్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. అలాంటి వాళ్ళు చాలా ధన్యులు. ఎందుకు ధన్యులు అన్నానో ఇప్పుడు అర్థమవుతుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. సో అలాంటి వారు ఉంటే యు ఆర్ ఫ్రీ, యు నో నీడ్ టు బి వర్రీ. అంటే అలాంటి వారు నీకుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు సేఫ్ సైడే, నువ్వు దేవుడి దృష్టిలో నిందారహితురాలవే. దేవుడు అంతా చూస్తున్నాడు, దేవుడు అంతటికీ రేపు ఫలితం ఇస్తాడు. రేపు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రయాసను మరిచిపోడు. ఎందుకంటే అవతలి వ్యక్తి నీ గురించి తప్పుగా చెప్తున్నప్పటికీ, చెడు చెప్తున్నప్పటికీ, నువ్వు మాత్రం ఆమెకు ఆయనకు మంచి చేస్తున్నావు, మేలే చేస్తున్నావు. కాబట్టి నీకు రూతు కన్నా బెస్ట్ రివార్డు వచ్చింది. రూతు కన్నా బెస్ట్ రివార్డు ఎందుకన్నానో చెప్తాను చూడండి. రూతు మంచి చేసింది. నయోమి బయటికి వెళ్ళి మంచి చెప్పిందా, చెడు చెప్పిందా? మంచి చెప్పింది. రూతు అత్తను ప్రేమించింది. నయోమి అత్త బయటికి వెళ్ళి నన్ను ప్రేమిస్తుందని చెప్పిందా, నన్ను ద్వేషిస్తుందని చెప్పిందా? ప్రేమిస్తుందనే చెప్పింది. అంటే ఉన్నదే చెప్పింది. అంటే రూతుకి రివార్డు ఉంటుంది.
కానీ మీ అత్త లేనిది చెప్తుంది, నువ్వు మంచి చేస్తే చెడు చెప్తుంది, నువ్వు మేలు చేస్తే కీడు చెప్తుంది. కాబట్టి నువ్వు చాలా లక్కీ ఫెలో, రూత్ కన్నా బెస్ట్ ప్రైజ్ వచ్చింది నీకు. అర్థమైందా? నువ్వు చాలా లక్కీ ఫెలో. ఎందుకంటే వారు నీ గురించి తప్పు చెప్తున్నప్పటికీ నువ్వు మంచి చేస్తున్నావు. శత్రువుని సైతం ప్రేమించమన్నాడు బైబిల్లో, నేను దుఃఖపెట్టి వారిని సైతం ప్రేమించమన్నాడు బైబిల్లో. కాబట్టి వాళ్ళు నీ గురించి ఫాల్స్ విట్నెస్ చెప్పినప్పటికీ నువ్వు గృహిణిగా నువ్వు వారికి మంచి చేస్తావు. కాబట్టి దేవుడు నీకు రూతు కన్నా గొప్ప బహుమానం ఇస్తాడు. కాబట్టి మనమందరం మన గృహాల్లో ఇలాంటి టెస్టిమనీస్ కలిగి ఉండాలి. ఒక కోడలుగా, ఒక అత్తగా, ఒక భర్తగా నీకు కుటుంబంలో ఇలాంటి సాక్ష్యం ఉంటే నువ్వు బయటకు వచ్చిన తర్వాత యూ విల్ బి ఏ మైటీ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఎవరికైతే ఇలాగా కుటుంబ సాక్ష్యాలు ఉంటాయో వాళ్ళు బయటకు వచ్చాక దేవుడి చేతిలో బలమైన సాధనాలుగా వాడబడతారు. గుర్తుంచుకోండి, ఈ యొక్క రూతు పుస్తకము ఒకే ఒక్క కుటుంబము యొక్క వివరణ. ఒకే ఒక్క కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ రాసుకొచ్చింది ఈ యొక్క పుస్తకంలో. అంటే ఒకే ఒక్క కుటుంబంలో జరిగిన సన్నివేశాలు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానము, ఆ కుటుంబంలో నుంచి ప్రవహించిన ఆశీర్వాదాల వెల్లువ గురించి రాయబడింది. అంటే ఈ కుటుంబంలో ఆశీర్వాదం రావడానికి, ఈ ఆశీర్వాదాలు తర్వాత తరాలకు ప్రవహించడానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క స్త్రీ. అంటే ఈ పుస్తకంలో ఎక్కువ భక్తి కలిగి దేవుడి మీద ఆధారపడింది ఒకే ఒక్క స్త్రీ. బైబిల్లో ఒక వచనం ఉంది, ఆ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి భాగం ఏమని ఉందంటే ఇల్లు కట్టును అని ఉంది. రెండవ భాగంలో ఇల్లు ఓడబెరుగును అని ఉంది. అంటే ఓడబెరుగును అంటే ఇల్లు నాశనం చేయడం, కట్టకుండా కూల్చడం అన్నమాట. ఇల్లు కట్టును, ఇల్లు కూల్చును, 2 భాగాలు ఒకే వచనంలో ఉన్నాయి. ఇల్లు కట్టేదెవరు అంటే స్త్రీయే, ఇల్లు కూల్చేదెవరు అంటే స్త్రీయే. ఎవరా స్త్రీలు అంటే జ్ఞానవంతురాలైన స్త్రీ కడుతుంది, మూఢురాలైన స్త్రీ ఓడబెరుగుతుంది, నాశనం చేస్తుంది. అంటే స్త్రీలారా మీరెంత ధన్యులో తెలుసా? కట్టే పని మీకే ఇచ్చాడు, కూల్చే పని మీకే ఇచ్చాడు. సో కాబట్టి మీరు దైవ జ్ఞానం కలిగిన వారైతే కుటుంబాలను కడతారు. మీరు సాతాను యొక్క మూర్ఖపు తలంపులు కలిగిన వాళ్ళైతే మీరు మీ కుటుంబాన్ని కూల్చుతారు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ కుటుంబంలో అయితే, అంటే ఇక్కడ స్త్రీ ఫ్యామిలీలో చాలా కీ రోల్ అన్నమాట. స్త్రీ యొక్క విశ్వాసము వంకరదైతే, స్త్రీ యొక్క విషయాలు భక్తిహీనమైనవైతే ఆ కుటుంబానికి డ్యామేజ్ ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ఉమెన్ ప్లేస్ సచ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఏ హోమ్. గృహములో స్త్రీది అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజే అడగండి, సొలొమోను అడిగినట్టుగా, ప్రభువా నన్ను బెస్ట్ పలానా వ్యక్తిగా చెయ్యి, నా కుటుంబంలో నాకు మంచి సాక్ష్యం ఇవ్వు, నేను అందరినీ పట్టించుకోవాలి, అందరి మీద ప్రేమ చూపించాలి, నన్ను ఎవరు ఏమనుకున్నా, నన్ను ఎవరు ఎలా బాధించినా నేను మాత్రం రూతులాగా ముందుకు సాగాలి అని కోరుకోండి. అలాగా రూతు లాంటి సాక్ష్యాలు మన సంఘంలో ఉన్న, ఈ వీడియోలో వింటున్న కోడళ్ళందరికీ దయచేయునుగాక. ఆమెన్ అనండి గట్టిగా. అలా అవ్వాలి, అలా మనం రూతులాగా తయారవ్వాలి. అలాగా దేవుడు మనం చేస్తాడు, మనం ఆశిస్తే.